జనవరి 22వ తేదీ నుంచి జరగబోయే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ T20 సిరీస్కు అఫీషియల్గా బీసీసీఐ స్క్వాడ్ని అనౌన్స్ చేసింది. ఆ స్క్వాడ్ ఎలా ఉంది, అలానే ఈ స్క్వాడ్లో చాలా సర్ప్రైజింగ్ థింగ్స్ ఉన్నాయి. అలానే కొన్ని ప్లేయర్స్ వల్ల కొంతమంది స్టార్ ప్లేయర్స్ ఇక దూరం అయిపోతున్నారని ఇండికేషన్ కూడా ఇచ్చారు ఈ స్క్వాడ్ నుంచి. అదేమిటో ఈ వీడియోలో ఫుల్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా స్క్వాడ్ విషయానికి వస్తే బ్యాటర్ల లిస్టులో అయితే సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, అలానే వికెట్ల కీపర్ లిస్టులో అయితే సంజు శాంసన్, ధ్రువ్ జురీల్ ఉన్నారు. ఒక ఆల్రౌండర్స్ విషయంలో వస్తే తిలక్ వర్మ, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఇక బౌలర్స్ లిస్టులో వస్తే రవి విష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమి, అలానే హర్షిత్ రాణా ఉన్నారు. ఈ స్క్వాడ్ లో మెయిన్లీ హైలైట్ అయింది ఏమిటంటే అక్షర్ పటేల్ కి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. లాస్ట్ T20 సిరీస్ లో చూసినట్లయితే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిన వైస్ కెప్టెన్సీ అనే జాబ్ ని అసలు లిస్టే చేయలేదు, కానీ ఈ సిరీస్ లో లిస్ట్ చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఇంతకు ముందు శుభం గిల్ ని శ్రీలంక వర్సెస్ ఇండియా T20 సిరీస్ కు శుభం గిల్ కు వైస్ కెప్టెన్సీ పోస్ట్ అప్ అయిపోయినారు. కానీ ఇప్పుడు మనం సరిగ్గా చూసినట్లయితే ఇక శుభం గిల్ T20s కి రావడానికి చాలా అవకాశాలు లేనట్టే అని క్లియర్ గా కనిపిస్తుంది. బీసీసీఐ దీంతో అనౌన్స్ చేసినట్లు అనిపిస్తుంది. అలానే తన ముందు హార్దిక్ పాండ్యా కూడా ఉన్నాడు. అతను కూడా ఐపీఎల్ లో కెప్టెన్సీ చేసిన అనుభవం ఉంది. ఈవెన్ సంజు శాంసన్ చూసుకున్నా కూడా సంజు శాంసన్ కూడా ఐపీఎల్ లో లీడ్ చేసిన అనుభవం ఉంది. కానీ అక్షర్ పటేల్ కు ఎటువంటి కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ లేకున్నా అతనికి వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. అసలు అతనిలో ఏం చూసారు ఇంతవరకు. దీనితో పాటు రాబోనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కూడా రవీంద్ర జడేజాకు కొంచెం అఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్షర్ పటేల్ ఒక మెయిన్ ప్లేయర్ గా చూస్తుంది మన బీసీసీఐ. ఇలా అయితే జడేజాకి అయితే ఓడేలో ప్లేస్ దక్కడం చాలా కష్టం రానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో. ఇంతవరకు వచ్చిన రూమర్స్ కరెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి జోడుగా అక్షర్ పటేల్ని వైస్ కెప్టెన్సీ చేయడం మన బీసీసీఐ క్లియర్ కట్గా ఇండికేట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. రవీంద్ర జడేజాను ఓన్లీ రెడ్ బాల్ ఫార్మాట్కే అంకితం చేస్తాం, మరియు వైట్ బాల్ ఫార్మాట్కి అక్షర్ పటేల్ని తీసుకుంటామని డైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చేట్టు నాకు అనిపిస్తుంది. అలానే సౌత్ ఆఫ్రికా T20 సిరీస్కు మిస్ అయిన నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ మరియు హర్షిత్ రాణా బ్యాక్ వచ్చేసారు. అలానే దీంతో ఇంకో సర్ప్రైజింగ్ థింగ్ ఏమిటంటే మొహమ్మద్ షమిని T20 సిరీస్కి తీసుకురావడం చాలా గ్రేట్ న్యూస్. ఎందుకంటే మనం అందరం అనుకున్నాం ఓడిఐ సిరీస్కు బ్యాక్ తెచ్చి ఛాంపియన్స్ ట్రోఫీకి రెడీ చేస్తారని, కానీ మన బీసీసీఐకి ఇంకో ముందడుగు వేసి డైరెక్ట్ T20 సిరీస్కే తీసుకొచ్చారు. ఎందుకంటే ఇలా తీసుకురావడం వల్ల మ్యాచ్ ప్రాక్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇతడు 2023 వరల్డ్ కప్ తర్వాత మన ఇండియాకి అయితే మ్యాచెస్ అయితే ఆడలేదు. దాదాపు సంవత్సరంన్నర పైన అతడు మ్యాచెస్ ఆడలేదు. కాబట్టి ఇంటర్నేషనల్ మ్యాచెస్ అతనికి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ కోసం ముందుగానే T20 సిరీస్కు ఎంపిక చేసి చాలా మంచి పని చేసిందని నాకు అనిపిస్తుంది. ఇక ఈ స్క్వాడ్లో బ్యాటింగ్ అయితే సాలిడ్గా కనపడుతుంది. ఈ టీం అయితే డెఫినెట్లీ ఇంగ్లాండ్ని బీట్ చేసే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి. ఈ టీంలో మెయిన్లీ ఆల్రౌండర్స్ అయితే బీభత్సంగా కనపడుతున్నారు. కొంతమంది పార్ట్ టైం బౌలర్స్ మరియు ఫుల్ టైం ఆల్రౌండర్స్ అయితే చాలా మంది కనపడుతున్నారు. మెయిన్లీ అక్షర్ పటేల్ లాంటి ఫుల్ టైం ఆల్రౌండర్ మరియు హార్దిక్ పాండ్యా ఇటువంటి ఎంతో మంది స్టార్ ప్లేయర్స్ ఈ సిరీస్ లో హైలైట్ కాబోతున్నారు. అలానే నితీష్ కుమార్ రెడ్డి స్టార్ ప్లేయర్ కూడా ఈ సిరీస్ లో డెఫినెట్లీ హైలైట్ కాబోతున్నారు. అలానే బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ కూడా పర్లేదు, చాలా స్ట్రాంగ్ గానే కనపడుతుంది. ఈవెన్ రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి లాంటి దిగ్గజ స్పిన్నర్లతో మరియు ఎక్స్పీరియన్స్ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ తో చాలా స్ట్రాంగ్ గా కనపడుతుంది బౌలింగ్ లైనప్ కూడా. ఈ బౌలింగ్ లైనప్ కు తోడుగా అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి కూడా చాలా సపోర్టింగ్ రోల్ ప్లే చేయబోతున్నారు. ఇక లాస్ట్ సిరీస్ సౌత్ ఆఫ్రికాతో మరియు ఈ సిరీస్ లో మిస్ అయిన ప్లేయర్స్ అయితే రమన్దీప్ సింగ్, ఎస్ దయాల్ మరియు వైశాఖ్ విజయ్ కుమార్ మరియు ఆవేష్ ఖాన్, వీళ్ళ నలుగురు మిస్ అయ్యారు. వీళ్ళ ప్లేస్ లో నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, మొహమ్మద్ షమి, హర్షిత్ రాణా వచ్చారు. ఈ స్క్వాడ్ లో అయితే రమన్దీప్ సింగ్ ని యాడ్ చేసిండే బాగుండేది. ఎందుకంటే ఇతని పవర్ హిట్టింగ్ అయితే బీభత్సంగా ఉంది. లాస్ట్ సిరీస్ లో చూసినా కూడా సౌత్ ఆఫ్రికా పైన ఆడిన 2 మ్యాచెస్ ఛాన్సెస్ వచ్చిన లాస్ట్ 10 బాల్లలో ఇతని విశ్వరూపం ఏంటో చూపించాడు. ఐ థింక్ లాస్ట్ 10 బాల్ కూడా రాలేదు ఇతడికి. ఆడిన ఫస్ట్ బాల్ 6 కొట్టి చాలా అద్భుతంగా కనబడ్డాడు. అలానే బౌలింగ్ లో కూడా డీసెంట్ కాంట్రిబ్యూషన్స్ అందించాడు. కాబట్టి ఇతన్ని ఎంపిక చేసిండే బాగుండేది. నాకు తెలిసి అభిషేక్ శర్మ ప్లేస్ లో ఇతన్ని ఎంపిక చేసిండే బాగుండేది. ఎందుకంటే అభిషేక్ శర్మ చాలా వరకు బ్యాక్ చేస్తూ వస్తున్నారు, కానీ అతడు ప్రూవ్ చేసుకోవడం లేదు అతని స్పాట్ కోసం. కాబట్టి రమన్దీప్ సింగ్ ని యాడ్ చేసి ఇతన్ని ఎక్కడో ఒక చోట డౌన్ ఆర్డర్ ఆడించి సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మని ఓపెన్ పంపించింటే చాలా బాగుండేది. అలానే నితీష్ కుమార్ రెడ్డికి కూడా టాప్ ఆర్డర్ లో ఛాన్స్ వచ్చేది. లేకుంటే ఇప్పుడైతే నెంబర్ 5 లో ఛాన్స్ వస్తుంది. కాబట్టి నితీష్ కుమార్ రెడ్డి నెంబర్ 5 లో వచ్చి
అంత అగ్రెసివ్ హైట్ చేసే ప్లేయర్ అయితే కాదు. నితీష్ కుమార్ రెడ్డి T20స్లో అయినా కూడా ఇనీషియల్లీ 1 లేదా 2 బాళ్ళు ఆర్ 10 బాళ్ళ వరకు స్లోగా ఆడి ఆ తర్వాత అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడే ప్లేయర్ కాబట్టి తనకి నెంబర్ 4 ఆర్ 1 డౌన్ అయితే చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మరి నెంబర్ 5 అంటే చాలా కష్టం అయిపోతుంది నితీష్ కుమార్ రెడ్డి తన బ్యాటింగ్ స్కిల్స్ని షోకేస్ చేయడానికి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ స్క్వాడ్లో ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేయవలసింది అని మీకు అనిపించినట్లయితే కింద కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.